హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు అనేది మనకైతే ఒక పేపర్ ప్రకటన అయితే తెలియడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నాయనేది ఇక్కడ ఈ వీడియోలో పూర్తిగా చూసుకుందాం మనము. ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే 3500 మంది ఎస్టీటీలను హెచ్ఎంలుగా ఎస్ఏలుగా ప్రమోషన్ అయితే తెలియడం అయితే జరుగుతుంది. అధికంగా 13 జిల్లాలో పోస్టులు ఖాళీ, త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు. గడువు ముగిసిన పూర్తి కాని ప్రక్రియ అనేది మనకు తెలియడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియల వల్ల సెక్రటరీ గ్రేడ్ టీచర్లు ఎస్డిటీలను ఉన్నత స్థాయిలో వెళ్లారు. దీంతో ప్రాథమిక విద్యా బోధనలతో అంతరాయం ఏర్పడుతుంది. దాదాపు 3500 మంది ఎస్డిటీలను ప్రాథమిక పాఠశాలలో పదోన్నతులు హెచ్ఎంలు అండ్ స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏలు ప్రమోషన్ పొందారు. దీంతో ప్రాథమిక స్థాయి పాఠశాలలో ఖాళీలు ఏర్పడ్డాయి అనేది మనకైతే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ 13 జిల్లాలో అనేది చూపుతుంది. ఇక్కడ 13 జిల్లాలలో రాష్ట్రంలో 13 జిల్లాల్లో టీచర్ కొరత ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆయా జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతికి ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది అని అయితే చెప్తున్నారండి. అండ్ కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టులు టీచర్లను ప్రైమరీ స్కూళ్లకు సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఇప్పటికే ఆదిలాబాద్, యాదాద్రిలోని అండ్ పలు జిల్లాలలో అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, భూపాలపల్లి అండ్ జనగామ, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాలో సర్దుబాటు చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మిగులు టీచర్లు సర్దుబాటు బాధ్యత కలెక్టర్లకు అప్పగించారని అయితే చెప్తున్నారండి. వీరు స్కూల్లోని విద్యార్థుల సంఖ్య కొత్త అడ్మిషన్లను ప్రామాణికంగా తీసుకొని సర్దుబాటు పూర్తి చేయాల్సి ఉంటుందని మొదట జూన్ 13 వరకు పూర్తి చేయాలని చెప్పగా ఆ తర్వాత జూలై 15 వరకు గడువు తేదీ పొడిగించారు. అండ్ దాంతోపాటు జూలై 22 లోపు టీచర్లను సర్దుబాటు పూర్తి చేసి ఆ నివేదిక పాఠశాలను విద్యాశాఖ డైరెక్టర్లకు సమర్పించాలని ఆదేశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారండి. కానీ గడువులు ముగిసిన చాలా జిల్లాల నుంచి నివేదిక పాఠశాల విద్యా డైరెక్టర్లతో అందజేయలేరు. అయితే ప్రాథమిక పాఠశాలల శాఖలో 10 మంది విద్యార్థులకు ఒకే టీచరు ఉండడం వలన చాలా ఇబ్బంది అవుతుందనైతే వీరు చెప్తున్నారండి. అండ్ దాంతోపాటు 11 నుంచి 60 మంది విద్యార్థులకు 2 టీచర్లు, 61 నుంచి 90 లోపు విద్యార్థులు ఉంటే 3 టీచర్లు ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ సర్దుబాటుపై హెచ్ఎంల విజ్ఞప్తి అని అయితే చెప్తున్నారండి. ఈ పరిస్థితులపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేయాలని వారు విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ తక్షణమే మిగులు ఉపాధ్యాయులు ఖాళీగా అయిన పోస్టుల సర్దుబాట్లు చేయడంతో పాటు ఖాళీలను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారని అయితే చెప్తున్నారు. కాగా టీచర్ల సర్దుబాటు విషయంలో పలువురు టీచర్లు సముఖ్యంగా లేకపోవడం, వారు ఆయా ప్రాంతాలకే పరిమితమై ఉండడం వలన టీచర్ల సర్దుబాటు హెచ్ఎంలను సవాల్గా మారుతుందని అయితే చెప్తున్నారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు త్వరలో అయితే మనకు ఇక్కడ ఎస్జిటి కానివ్వండి, ఎస్ఏ వాళ్ళని కానివ్వండి, మనకు హెచ్ఎంలను ఇవన్నీ అయితే నోటిఫికేషన్లు అయితే మనకు త్వరగా అయితే రాబోతుందండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇలాంటివి ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.